అందరికీ నమస్కారం. క్రైమ్ అవేర్నెస్లో ఇద్దాం అనుకున్నా, బట్ ఎస్పీ ఛానల్లో ఇస్తున్నాను. నేను గతంలో చాలాసార్లు చెప్పానండి, సెకండ్ మ్యారేజ్ అన్నప్పుడు సరే మగవాళ్ళు ఏమని అనుకోండి, నేను ఆడపిల్ల సైడ్ మాట్లాడుతున్నాను. ఒక మగవాడికి సెకండ్ మ్యారేజ్ అన్నప్పుడు ఎప్పుడైతే విడాకులు అయితే లేదా భార్య చనిపోతారు, రైట్? విడాకులు ఎందుకని ఈ ఆడపిల్లవ తరఫు వారు క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. అబ్బాయి మంచోడా చెడ్డోడా, ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, లేదన్నప్పుడు పిల్లాన్ని వేధించేవాడా, లేదన్నప్పుడు అతను నపుంసకుడా, ఏంటి అసలు? అలాగే భార్య చనిపోయింది. భార్య ఎందుకు చనిపోయింది? ఆత్మహత్య, ఇతను వేధింపులా, హెల్త్ బాగాలేదా, ఏదైనా ప్రమాదమా? ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. చాలామంది ఏం చేస్తారంటే, మధ్యలో చెప్పిన వాళ్ళు లేదంటే తెలుసుకొని చెప్పారనో, ఇంట్లో కూతురు ఉంది, ఆడు కుర్రోడే అనుకోకుండా భార్య చనిపోయింది, మన కూతురుని ఇద్దాం, కట్నం లేదులే, మన కూతురుని ఇద్దాం, కట్నం తక్కువేలే, వాడికి మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది, ఆస్తి ఉంది, మన కూతురుని ఇద్దాం, అంతేనా? వెరిఫై చేయరా? ఆ వీడియో చూసే నేనైతే ఫ్యూజ్లు ఎగిరిపోయాను. నాకు అదే ఏం మనిషి రాబా వీడియో అనిపించాను. కడప జిల్లా రాజంపేటలో అతని పేరు వచ్చేసి శ్రీనివాసులు, ఆ అమ్మాయి పేరు కృష్ణవేణి. కుర్రాల్లాగే ఉన్నారు, మహా ఉంటే 30-32 అంతే ఉంటాయి. సబ్జెక్టు కృష్ణ అబ్బాయి వయసు 30 ఉండొచ్చు, ఈ అమ్మాయిది ఒక 28-29 అలా ఉండొచ్చు. అతనికి రెండో పెళ్ళి, మొదటి భార్య చనిపోయింది అంట. ఎందుకు చనిపోయింది ఆమె? ఎందుకు చనిపోయింది? ఇతను ఎంత సాడిస్ట్ కాకపోతే ఆమె కృష్ణవేణి రూమ్ గడిపెట్టి ఉరేసుకుంటుంది, ఏదో కిటికీలను చూపించేసి చేసి కెమెరా ఆన్ చేసి మొబైల్ కెమెరా పక్క నవ్వుతూ, ఏది ఊరెక్టేసుకున్నావు, అట్ట కాదు, తాడు సరిగా వేసుకో, తాడు అక్కడ కట్టాలి, ఇక్కడ కట్టాలి అని చెప్తూ ఉన్నాడు. నిజంగా పాపం ఆమె కృష్ణవేణి భయపెడతానికి అలా చేసిందో, ఊరేసుకుందామని, లేదన్నప్పుడు చాలికి జీవితం అనుకుందా కానీ పాపం ఆ ఊరేసుకున్న మూమెంట్లో గట్టిగా ఊరైతే బీసుకుంది, దాంతో చనిపోయింది పాపం. ఈ బలవంతం ఊరేసుకుని మావిడని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు. ఈలో పోలీస్ స్టేషన్ మొత్తం చూస్తే ఆమె చనిపోయింది. ఈలోపు ఆ అమ్మాయి తరఫు బంధువులు ఏం చేశారు, వాడు మంచోడు కాదు, వాడే అమ్మాయిని వేధిస్తున్నాడు, దానివల్ల ఊరేసుకొని చనిపోయిందని ఒకళ్ళు, వాడే ఊరేసి చంపేలా చేసి ఉండొచ్చు ఇంకొకళ్ళు. ఇలా అన్న మూమెంట్లో పోలీసులు ఫస్ట్ ఏం చేస్తారంటే అతను ఫోన్ తీసుకుంటారు. ఫోన్ తీసుకొని చెక్ చేస్తే అందులో ఒక వీడియో. ఏంద్రా వీడియో అంటే, ఆమె చనిపోతుంటే అలా కాదు ఎలా వేసుకోరి, అలా కాదు ఎలా వేసుకోరు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఏకైక పక్కపక్క నవ్వుతూ, అమ్మో అరే సరదాగా వేసుకున్నదని అనుకుందాం, నిన్ను బెదిరించడానికి అనుకుందాం, అప్పుడే సరే పిచ్చాను పట్టిందా, వద్దు వదిలే, నువ్వు జోక్గా చేయొద్దు, వదిలే, తర్వాత మాట్లాడుకుందాం, సరే నేను పక్కెళ్ళిపోతున్నా, నువ్వు బయటికి రా, ఇలా కదా చెప్పాలి. ఉరేసుకుంటున్నాడు దాన్ని సరదానా? ఎన్నిసార్లు ఇలా సరదాగానే తెలిసి తెలియకుండానే ఏదైనా చిన్న పని చేయబోతూ అది పెద్ద చనిపోయిన వాళ్ళు ఎంతమంది అండి? అతను అదుపులోకి తీసుకున్నారు, కేసు విచారణ చేస్తున్నారు. ఆమె చనిపోవడం కారణమైతే ఇతను అన్నది అర్థమవుతుంది. చనిపోతున్న మూమెంట్లో, అంటే చనిపోయిన అనుకున్న మూమెంట్లో కాపాడాల్సింది పోయి ఇంకా ఎంకరేజ్ అలా చనిపోయి ఇలా చనిపోయి చెప్పేసి ఏదో కఠిన శిక్ష పడిద్ది, బయటకి అయితే రావడం కష్టమే. ఒకవేళ వచ్చిన బెయిల్ మీద తర్వాత ఖచ్చితంగా శిక్ష అయితే పడిద్ది. ఇవిడ మెయిన్ ఇంటెన్షన్. తప్పుగా అనుకోవచ్చు, ఎలాగని అనుకోవచ్చు, ఇది నా ఒపీనియన్. నేను చాలామంది చూసి చెప్తాను జర్నలిస్ట్గా. రెండో పెళ్ళి అన్నప్పుడు మీరు సంబంధం ఖాయం చేసుకునే ముందే అన్ని క్రాస్ చెక్ చేసుకోండి. అన్ని క్రాస్ చెక్ చేసుకున్నా కూడా బిడ్డనిచ్చారు అనుకుందాం బాబు, ఇది మగ్గలు కూడా అప్లై ఇది చూసుకోండి. ఎందుకంటే రాచి రంపాన పెట్టి ఆడలు కూడా ఉంటారు, తట్టుకలేక విడాల్చుకుని పారిపోయిన మొగుడు ఉంటాడు, తట్టుకలేక ఆత్మహత్య చేసుకున్న మొగుడు ఉంటాడు, మగవాళ్ళు ఉంటారు. కాబట్టి ఆడమకి ఎదురు అప్లై అవుతుంది. క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకున్నాక పెళ్ళి అంతా కూడా ఇంకా అలాగే వేధింపులోని అనుకుందాం. అప్పుడు మరలా పెద్దవచ్చి పిల్లగల మళ్ళీ విడాకులు తీసేసుకోండి. అంతే తప్ప వీళ్ళు మారలే, మన కర్మ ఇంతేలేని చచ్చిపోవడం మాత్రం చేయకండి. పాపం అన్యాయం చనిపోయింది ఆ కృష్ణవేణి అయితే. అతను రైల్వే జాబ్ ఉందంట, అందుకని ఈ కృష్ణ రెండో భార్యకి ఇచ్చి పెళ్లి చేశారు. అతను మొదటి భార్య చనిపోయారు.